ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏంద్రా పదండమ్మా. యాడికిరా? రండమ్మా. ఒక్క నిమిషం మీరే చూడండి. అసలు ఈ భరత్ ఇలా బిహేవ్ చేస్తారని అస్సలు అనుకోలేదు. చూడండి. మీరు ఇలా భోజనం చేయకుండా ఉంటే ఎలాగండి? ఎన్ని రోజులు ఇలా మానేస్తారు చెప్పండి? మీరు ఇలా ఆకలితో పడుకుంటే కౌశిక్ ఆత్మ శాంతించదండి. జరిగినవి తలుచుకొని మీరు ఇలా బాధపడుతూ ఉంటే మీ ఆరోగ్యం ఏం కావాలి? మీరు పాప గురించి కూడా ఆలోచించాలండి. ఏమైంది బాబు? మీరే చూడండి, ఆవిడ భోజనం చేయకుండా ఎలా మొండికేస్తున్నారో. ఇలా అయితే ఎలాగండి? అందుకే చంద్రిక గారి కోసం భోజనం తెచ్చాను. ఎంత బతిమిలాడినా తను తినడం లేదండి. ఓర్ని కళ్ళు మూసి తెరిసేలోగా సీనంతా ఎలా మార్చేశారా? ఇందాక నేను చూసినప్పుడు ఆవిడ పెడుతుంటే వీడు తింటున్నాడు. ఇప్పుడేంటి ఇలా రివర్స్ అయింది? వద్దు భరత్ గారు, నాకు ఆకలి లేదని చెప్తున్నాను కదా. ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు? అయినా నా ఆకలి గురించి నాకు తెలీదా? తెలీదు. నిజంగానే మీ ఆకలి మీకు తెలీదు చంద్రిక గారు. మనసులో దిగులు భయం ఉంటే ఎవరికీ ఆకలి వేయదు. కానీ ఇలా ఎన్ని రోజులు? మీరైనా చెప్పండమ్మా. ఏందమ్మా ఇది? దిగులుండదని భోజనం చేయకపోతే ఎట్టాగమ్మా? భరత్ కౌశిక్కి మాత్రమే ఫ్రెండ్ కాదమ్మా, నీకు ఫ్రెండే. అందుకే నీ గురించి అంత ఆలోచిస్తున్నాడు. మేమెవరో నువ్వు తిన్నావో లేదో పట్టించుకోలేదు, కానీ భరత్ నీ గురించే పట్టించుకుంటున్నాడు. చూడండి చంద్రిక గారు, మీరు గనక భోజనం చేయలేదంటే నా మీద ఒట్టే. ఆ తర్వాత మీ ఇష్టం. బాబు, నువ్వు వీణ్ణే ఉండి ఎట్టాగైనా తన చేత భోజనం తినిపించిరా. అతను అన్నం తినిపించి వస్తాడులే కానీ నువ్వు పద. ప్లీజ్ చంద్రిక గారు, మీరు నా మాట వినండి, తినండి. సర్లేండి, మీరింతలా చెప్తున్నారు కాబట్టి ఇలా ఇవ్వండి. ఎంత బాగా మేనేజ్ చేశారా? అంటే మీకు మ్యాటర్ లీక్ అయిందన్నమాట. అందుకే ఇలా రివర్స్ డ్రామా ఆడారా? ఇంకా ఏం చూస్తుండవు ఈడ? పద. అమ్మయ్యా, ఏమైందిరా నీకు? వాళ్ళిద్దరి మధ్య తప్పెట్ట కనిపిస్తా ఉండది. నోటికి ఏదొస్తుంది బాగేడవేనా? బుద్ధుండు బళ్ళా. అది కాదమ్మా, నేను చూసింది వేరు, ఆడ జరుగుతుండది వేరు. ఆడ జరిగేది అదే, నువ్వే వేరుగా చూసుండవు. ఆ భరత్ ఎంత బాధ్యతగా ఉండాడో చూసుండవా? ఆ అమ్మి భోజనం మానేసి బాధపడతా ఉంటే మీరు ఎవ్వరూ అమ్మిని పట్టించుకోకపోయినా ఆ భరత్ దగ్గరుండి చంద్రికకి అన్నం తినిపిస్తా ఉండాడు. ఎంత నమ్మకస్తుడు కాకపోతే
కౌశిక్ కానీ చంద్రిక కానీ అతను వెళ్తానన్నా ఒప్పుకోలేదు. వాళ్ళు ఉన్నంతకాలం వాడు ఈడ్నే ఉండాలని చెప్పుండాడు. ఇంకెప్పుడు ఇలాంటి తిక్క తిక్క కబుర్లు నా కాడికి తీసుకురా మాకు. అనవసరంగా వాళ్ళని అనుమానించి నీ ఇష్టం వచ్చినట్టు వాగు మాకు. నేను వాళ్ళని పట్టించి అంతా బయట పెడదాం అనుకుంటే నన్నే ఫూల్ని చేశారే. అసలు మేము వస్తున్నట్టు వాళ్ళకెలా తెలిసిందబ్బా? ఇప్పుడు అర్థమైందా మిమ్మల్ని ఎందుకు దూరంగా పెట్టాను? ఇక్కడ ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నట్టు కనిపించినా అందరి మీద కన్నేసి ఉంచుతారు. అసలు ఈ సిద్ధు క్యారెక్టర్ ఏంటి చంద్రిక? నాకేం అర్థం కావట్లేదు. అతను ఎందుకు లక్ష్మి గారిని తీసుకొని వచ్చాడు? అసలు అతను మనకి ఫేవర్గా ఉన్నాడా లేదా? నాకేం అర్థం కావడం లేదు. దీన్ని బట్టి మీకు అర్థమైందేంటి? ఎవరిని నమ్మకూడదు. నమ్మితే ఇదిగో ఇలాగే అడ్డంగా దొరికిపోతాం. యూర్ రైట్. ఇంతకీ భోజనం తింటావా, తినిపించాలా? మీరక్కడే ఉండండి, నేనే తినిపిస్తాను. సరేనా? లచ్చమ్మా, లచ్చమ్మా, ఏంటయ్యా? కూసో లచ్చమ్మా. ఇగో లచ్చమ్మా, పొలం దుడ్లు వచ్చుండాయి. ఒకసారి లెక్క చూసుకొని సరే అన్నావంటే నేను బ్యాంక్కి పంపిస్తా. ఒరేయ్, ప్రతిసారి నువ్వు దుడ్లు తెచ్చి చేతికిస్తావు. ఆ ఎమ్మి దుడ్లు తీసుకోకుండానే నాకు ఈ లెక్కలవి ఎందుకు, నువ్వే తీసుకుపోయి బ్యాంకులో వేయమని చెబుతాది. ఎప్పుడు చూసేదే కదరా. ఆ దుడ్లేవో నువ్వే బ్యాంకులో వేస్తే సరిపోలే? లేదమ్మా, ఎందులో అయినా తేడా ఉండొచ్చు కానీ దుడ్లు లెక్కల విషయంలో మాత్రం తేడా రాకూడదు. దేనికి దానికి ఎవరం ఉండాలమ్మా. ఏమంటావు లచ్చమ్మా? మీ నాయనకి అప్పుడెప్పుడో మాటిచ్చుండా. ఎప్పటికీ అదే మాట మీదుండా. లెక్కలవి చూసుకో. లెక్కే లచ్చమ్మా. లెక్కేయాల్సింది నేను కాదయ్యా. చంద్రిక, అమ్మా చంద్రిక. ఏంటత్తయ్యా? ఇదిగోనమ్మా మన పొలాల తాలూకు దుడ్లు మీ మామ తీసుకొని వచ్చుండాడు. అవి ఎన్నున్నాయో, ఆ లెక్కలు పత్రాలేందో అంతా ఒకసారి చూసుకోమ్మా. చూడు. అయ్యో, అది అయ్యో, నాకెందుకత్తయ్యా ఇవన్నీ? నువ్వు సూత్తవనమ్మా, ఇది నీ ఆస్తి. ఎంత వస్తుండాయో ఎంత పోతుండాయో ఆ లెక్కలవి నువ్వే కదా చూసుకోవాలి. ఇంతకాలం పాపం మీ మామ ఒక్కడే అవన్నీ చూసుకునేటోడు. నా కొడుకొస్తే ఆ బాధ్యత అంతా ఆడికి అప్పగిద్దాం అనుకునే లోపు అట్ట అయిపోయా. ఇప్పుడు నువ్వే చూసుకోవాలమ్మా. ఏందాయా మీ చూసుకునేది? పిల్లొచ్చి గుడ్డును ఎక్కిరించింది అని ఇప్పుడు ఈవిడొచ్చి నా కొడుకుని లెక్కలు అడుగుతాదా? ఏం మాట్లాడుతుండావు లచ్చమ్మా? బుర్రుండే పనులే చేస్తుండావా? బాగా ఆలోచించే బాధ్యతనిస్తా ఉండానత్తమ్మా. ఎప్పటికైనా ఈ లెక్కలన్నీ ఈ పిల్లే కదా చూసుకోవాలా. దానికి ఏం తెలుసన్నది చూసుకుంటాది. చిన్న పిల్ల, నిన్నగాక మొన్న ఈడికొచ్చినది. అయినా మొగుడు పోయి పుట్టెడు బాధలో ఉండాది. దానికెందుకు ఈ బాధ్యతలన్నీ? అవునత్తయ్య, నాకివేమీ వద్దు.
నాకిష్టం లేదత్తయ్య. అట్ట అనువాకమ్మా, ఇది నువ్వే చూసుకోవాలా. మేము ఎంతకాలం ఉంటామో ఎప్పుడు పోతామో మాకే తెలియదు. కౌశిక్ వస్తే ఈ ఆస్తిని అంతా అప్పచెప్పాలని నేను మీ మామ చాలా ఎదురు చూసాం. ఇప్పటికే చాలా భారం మోసామమ్మా. రేపు నీ బిడ్డకి లెక్కలన్నీ అప్పచెప్పాలా, అందుకే నువ్వే చూసుకోవాలా. ఇదిగో ఈ డబ్బు బీరువాలో పెట్టు. లెక్కలు అవి మీ మావ నీకు వివరంగా చెప్తాడు, తీసుకో. నాకు వద్దత్తయ్యా, ప్లీజ్ నా మాట వినండి, ఇవి కూడా తీసుకోండి. నువ్వైనా చెప్పయ్యా. మీ అత్తమ్మ అంతలా చెప్తున్నది కదా, వద్దంటే ఇట్టా తీసుకో. అదిగో మీ మావయ్య చెప్తా ఉన్నాడు కదా, ఇంకేంటి. ఇదిగో తీసుకొని డబ్బులు బీరువాలో పెట్టరా, ఎళ్ళు. అమ్మయ్యా, నాకు భారం తగ్గిపోయినది కదయ్యా. తగ్గింది. అసలు వీళ్ళిద్దరి మధ్య లింకు ముందు నుంచే ఉందా లేక ఇప్పుడిప్పుడే మొదలైందా? మరీ వీళ్ళిద్దరు ఇంత చనువుగా ఉండటం ఆ కౌశిక్ గాడికి తెలుసా తెలీదా? సిద్ధు, చెప్పండి బ్రదర్. ఒకసారి ఇలారా. ఏం లేదు, నాకు విషయం చెప్తావా? ఏంటది బ్రదర్? నువ్వెందుకు నేను చంద్రిక ఉన్న గదికి లక్ష్మి గారిని తీసుకొని వచ్చావు? మేము గదిలో మాట్లాడుకోవడం నువ్వు చూసావు కదా, కావాలని ఆవిడ్ని తీసుకొచ్చావు కదా. ఏంటి బ్రదర్ అలా అంటారు? నేనెందుకు అమ్మని తీసుకొని వస్తాను? అయినా మీరు ఆ గదిలో ఏం మాట్లాడుకుంటున్నారో ఏం చేస్తున్నారో నేనెందుకు చూస్తాను? అంటే నువ్వేం చూడలేదా? ఎందుకలా పర్టికులర్గా అడుగుతున్నారు? ఏం లేదు, చంద్రిక భోజనం చేయకుండా పడుకొని ఉంటే నాకు బాధ అనిపించింది, అందుకే తినిపించాలని ట్రై చేశాను. అది బయట నుంచి చూసిన వాళ్ళకి వేరే విధంగా అర్థమవుతుంది కదా, అది చూసి నువ్వు అపార్థం చేసుకొని వచ్చావేమోనని. భలేవాడి బ్రదర్, అలా గదిలోకి తొంగి చూసే అలవాటు నాకు లేదు. అయినా మీరు కేవలం అన్నం తినమని బ్రతిమలాడుతున్నారు అంతే కదా, అందులో అపార్థం చేసుకోవడానికి ఏముంది? మీరెక్కడున్నారు అని అమ్మ అడిగింది, ఆ గదిలో ఉన్నట్టున్నారని చెప్పాను. సరే రా అని నన్ను కూడా తీసుకొని వచ్చింది, అంతకు మించి ఇంకేం తెలీదు బ్రదర్. అవునా? ఇంకా నువ్వే ఆవిడ్ని వెంట పెట్టుకుని వచ్చావేమో అనుకున్నాను. ఏమైందండి? ఏం లేదు చంద్రిక, అంతా ఓకే. చూడు సిద్ధు, నీకేదన్నా డౌట్స్ ఉన్నా ఏం మాట్లాడాలన్నా మాతోనే డిస్కస్ చేయి. ఎందుకంటే కౌశిక్ మర్డర్ విషయంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో మాకు అర్థం కావట్లేదు. నేను ఇక్కడ ఎవరిని నమ్మలేకపోతున్నాను బ్రదర్. కౌశిక్ అన్నయ్యకి అన్యాయం జరిగింది, మీరు కూడా అన్నయ్య మర్డర్ విషయంలో చాలా డౌట్లో ఉన్నారు. నేను మీతో కలిసి ఈ హత్య ఎలా జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు నన్ను అనుమానించకండి. అలాంటిదేం లేదు సిద్ధు గారు, మీ సపోర్ట్ మాకుంటే అసలు హంతకుడెవరో, వీటన్నిటికీ కారణం ఎవరో కనిపెట్టాలి. మన ముగ్గురం కలిసి ఈ మిస్టరీని బ్రేక్ చేయాలి. షూర్ వదినా. నెక్స్ట్ మన ప్లాన్ ఏంటి? నేను చెప్తాను. మీరు మీ ప్లాన్స్ వేసుకోండి,
నేను నా ప్లాన్ వేసి మీ గురించి బయట పెడతాను. ఏందిరా ఇది? ఇప్పుడు నువ్వు పోయి దానికి లెక్కలు చెప్పుడేందిరా? ఒక్కసారి లెక్కలు చెప్పినావంటే ఊరుకుంటాదా? ఇంతకు ముందు జరిగినవన్నీ బయటికి లాగుతాది. ఇంతకాలం మనం మింగినవన్నీ మొత్తం బయటికి లాగితే లచ్చమ్మ ముందు తలెట్టా ఎత్తుకుంటావరా? దాని మొహం అదెక్కడ అడుగుతాది? అడిగినా అయినా దానికి ఆ లెక్కలు బొక్కలు ఎట్టా తెలుస్తాయి? నీకు తెలవదురా. ఎంతైనా ఆ పిల్ల చదువుకున్న పిల్ల. ఆవులిస్తే పేగు లెక్క పెడతది. ఇది పారిపోతాది అనుకుంటే ఏడ్నే ఉండి ఏకు మేకులా అయినది కదరా. అయితే ఏమవుతాదమ్మా? నువ్వెందుకు నన్ను భయపడతా ఉన్నావు? అనవసరంగా నువ్వు భయపడి నన్ను టెన్షన్ పెట్టగాకు. ఏంట్రా ఇదొచ్చి ఈడ కూసుంటాదని తెలిస్తే అసలు ఆ కౌశిక్ని చంపేవాళ్ళం కాదు కదరా. వాడు మనమంటే భయపడతా ఉండేటోడు. ఎప్పుడెప్పుడు ఈ ఊరిని మనుషుల్ని వదిలిపెట్టి పారిపోతావా అని చూసేటోడు. వాడు అమెరికా పోతే అసలు ఏ బాధ ఉండేది కాదు. వాడు అమెరికా పోతే ఆస్తి ఆలయ ట్రస్ట్కి పోతాది. అందుకే వాడిని సంపున్నారు. ఆ మాత్రం బుద్ధి లేదనుకుంటున్నావా? ఓ, ఇప్పుడు పోయినోడి గురించి కాదు, ఉన్నదాని గురించి ఏం చేయాలనో అదే ఆలోచించాలా. దాన్ని ఎట్టా ఈ నుంచి పంపించాలో అది యోచన చేయాలా. దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉండదు నాన్న. ఏందిరా అది? ఇప్పుడు మీకు తెలియని ఒక నిజం చెప్తాను, అది విని షాక్ అవుతారు. ఏందిరా అది? మీకు విషయం తెలుసా? ఆ చంద్రికకి భరత్ గాడికి మధ్య ఓ కనెక్షన్ ఉండాది. ఏందిరా నువ్వనేది? అవును నానమ్మా, వాళ్ళిద్దరికీ మధ్య ఉండకూడని సంబంధమే ఉంది. అది నేను చూశాను. నిజంగానే ఉందా? వాళ్ళిద్దరు గదిలో ఉండగా పట్టించాలని ప్లాన్ చేసి ఆ లచ్చమ్మని తీసుకుని వెళ్ళాను. కానీ అప్పటికే వాళ్ళకి విషయం అర్థమయ్యి ప్లేట్ మార్చేశారు నాన్న. ఇప్పుడు కూడా వాళ్ళ మాటల్లో వాళ్ళ మధ్య కనెక్షన్ నాకు ఎక్కడ తెలిసిపోయిందో అని టెన్షన్ పడ్డట్టు మాట్లాడారు. ఏం మాట్లాడారా? వాళ్ళిద్దరి గురించి ఏం తెలిసినా బయట ఎక్కడ మాట్లాడొద్దు, మాతోనే మాట్లాడు అన్నారు. ఈ ఒక్కటి చాలదా వాళ్ళిద్దరి మధ్య ఏం సంబంధం ఉందో తెలుసుకోవడానికి? ఆ భరత్ కేవలం కౌశిక్కి ఫ్రెండ్ అని చెప్పుకుంటూ ఆ చంద్రికతో అంతకంటే ఎక్కువ అనుబంధం పెంచుకున్నాడు. అది గనక మనం లచ్చమ్మకి తెలిసేలా చేశామంటే మన చేతికి మట్టి అంటకుండా ఆవిడ వాళ్ళని బయటికి పంపించేస్తుంది. ఆలోచన బాగుండదురా, కానీ వాళ్ళిద్దరిని ఎట్టా పట్టిస్తా? దాహం వేసిన జంతువు ఎప్పుడైనా నీటి కుంట దగ్గరికి రావాల్సిందే. అందుకే మనం అక్కడే కాపు గాయాలి. ఆ భరత్ గాడే దాని గదిలోకి వెళ్ళగా తప్పులేంది? నేను వెళ్తే తప్పేంటి? వెళ్తాను, వెళ్ళి తీరతాను. ఇదేంటి తలుపు ఓపెన్ ఉంది? ఆ భరత్ గాడి కోసం తీసిపెట్టిందా? ఎక్కడికి వెళ్ళింది?
డౌట్ లేదు, ఆ భరత్ గడి దగ్గరికి వెళ్ళుంటుంది. చూసావా, అందరూ సిటీ సిటీ అంటారు. సిటీలో ఇంత అందమైన రాత్రి దొరుకుతుందా? ఇంత ప్రశాంతమైన గాలి, ఇంత నిర్మలమైన ఆకాశం, ఆ నక్షత్రాలు ఎంత బాగున్నాయో చూడు. అంటే ఇది చూడాలనే ఈ టైంలో ఇక్కడికి రమ్మన్నారా? కాదు, ఇంత అందమైన వెదర్లో నీకొక అందమైన మాట చెప్పాలి. ఏంటో అది? ఐ లవ్ యూ. లవ్ యూ టూ. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.